కరమైన జీవితం. ఆమె నేను మహిమ నుండి అధిక మహిమకు వెళ్తాను, కృప నుండి అధిక కృపను పొందుకుంటాను. హల్లెలూయా. రండి వాక్యంలోకి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం అందరూ కూడా. యెషయా ప్రవచన గ్రంథం 14:1. యాకోబునందు యెహోవా జాలిపడును. ஏசாயா 14:1 வாசிங்க. கர்த்தர் యాకోబుకు ఇరంగి. ఆమేన్. నిద్ర వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళి, ప్రేమతో చెప్తున్నాను, బయటికి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చేయను. தூக்கம் வர்றவங்க தூங்குறவங்க யாராக இருந்தால் வெளியே போய் மூஞ்ச கழுவிட்டு வந்து உட்காருங்க. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రసంగం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు నిద్రపోయినట్టు నాకు కనిపించింది అంటే ఇక అంతే. హల్లెలూయా. కాబట్టి మెలకుగా వాక్యాన్ని విందాం. పక్కనున్న వాళ్ళని ఒకసారి చూడండి, ఒకసారి నవ్వుతూ వందనాలు చెప్పండి. అది ఆ వందనాల్లోనే అర్థమైపోవాలి వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబునందు యెహోవా ఏం పడుతున్నారంట? జాలి పడుతున్నారు. ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు మీ కుటుంబ పక్షంగా జాలి పడే ఒక మాసముగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ద కంపాషన్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క జాలి కుటుంబాల మీదకి విస్తరించేటటువంటి ఒక మాసముగా నేను దీన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకు దేవుని జాలి ఒక కుటుంబం మీదకి వస్తుంది? ఎవరి మీదకి దేవుని జాలి వస్తుంది? ఎవరి విషయంలో ఆయన జాలి పడుతున్నాడు? ఎవరి విషయంలో ఆయన జాలి పడుతున్నాడు? కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనం, సంగీతం 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి మీద జాలి పడతాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి తన కుమారుని యందు ఏం పడుతున్నాడంట? జాలి పడుతున్నాడంట. కొన్ని సందర్భాలలో భార్యకు జాలి రాకపోవచ్చు, భర్తకు జాలి రాకపోవచ్చు, పిల్లలకు జాలి రాకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మీ బంధువులకు మీ మీద జాలి రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీతో తోడబుట్టిన వారికి మీ మీద జాలి, కనికరం అట్లాంటివి రాకపోవచ్చు. కానీ యెహోవా మీ యందు జాలి పడుతున్నాడంట. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, ఎవరు జాలి పడకపోయినా యేసయ్య జాలి పడతా ఉన్నారు. మనుషులు జాలి పడితే ఏం చేస్తారంటే అయ్యో పాపం అని ఒక మాట అంటారు. ఇంకా కొద్దిగా డీప్గా జాలి పడే వాళ్ళైతే అయ్యో పాపం అని 2 చుక్కల కన్నీళ్ళు కారుస్తారు. ఇంకా కొద్దిగా డీప్గా జాలి పడే వాళ్ళైతే ఒక 10 రూపాయలు తెచ్చి సహాయం చేస్తారు. ఇక అంతకు మించి ఏమీ చేయలేరు. ఆమె. కానీ ప్రభు ఒక వ్యక్తి పట్ల జాలి పడేది ఎట్లా ఉంటుందంటే, తండ్రి తన కుమారుని విషయంలో జాలి పడేటట్టు. కొంతమంది జాలి, దయ, కనికరం, కటాక్షం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించేవారు ఉంటారు. మీరు అట్లాంటి వాళ్ళని ఎక్కువగా గమనించి ఉంటారు. కానీ ఏప్రిల్ మాసంలో దేవుని జాలిని ఎట్లా ఉంటుందో మీరు అనుభవించబోతున్నారు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? చూడండి, నేను సిద్ధంగా ఉన్నాను ఆయన కంపాషన్ రుచి చూడటానికి, ఆయన జాలి ఎటువంటిదో రుచి చూడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. తన యందు భయభక్తులు కలిగి ఉంటారు. చూడండి, భయము ప్లస్ భక్తి. అందరూ చెప్పండి. ఎవరు కలిగి ఉంటారో, భయభక్తులను ఎవరు కలిగి ఉంటారో వారి విషయంలో ఆయన ఏం చేస్తాడంట? జాలి పడతాడంట. ఈ భయం ఎట్లాంటిదని చెప్పానంటే, చంపేస్తాడన్న భయం కాదు. ఈ భయం ఎటువంటిదంటే, ఈ దీనుని పట్ల ఆయన చూపిస్తున్న కృపను బట్టి వచ్చేటటువంటి ఒక భయం. హల్లెలూయా. ఇది ఒక గౌరవంతో కూడుకున్న ఒక భయం. దేంతో కూడుకున్న భయం అండి? గౌరవంతో కూడుకున్న భయం. దీన్ని ఏమంటారంటే
రెవరెన్స్డ్ ఫియర్ అంటారు. రెవరెన్స్డ్ అంటే మర్యాదతో కూడుకున్న ఒక భయం. హల్లెలూయా, కొద్ది గట్టిగా చెప్పండి. కొన్ని సందర్భాల్లో భర్తను చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో భార్యలు గడగడ గడగడ వణుకుతారు, చూసారా? కానీ వీళ్ళు వాళ్ళకంటే టెర్రర్గా ఉంటారు. పాప ఆయన చూడబోతే ఎలుకలాగా ఉంటాడు, ఆయన ఏమో ఎలుకలాగా ఉంటాడు, వీళ్ళేమో ఏదో నాంతా ఉంది. చెప్పండి, ఏదో మీ నోట్లో వస్తూ ఉంది, ఆ మాట చెప్పండి. అమ్మా అమ్మా సింహంలాగా ఉంటారు. చూడండి, ఒక్క శారదా సిస్టర్ ధైర్యం చేశారు. వీళ్ళు ధైర్యం చేయకపోవడానికి ఒక కారణం ఉందమ్మా. లేవో ఎలుకలాగా ఉంటారు. కానీ ఏమంటది, అమ్మ మా ఆయన ఒప్పుకోడండి, మా ఆయన తిడతాడు, మా ఆయన చెప్పండి నేను చేయనండి, మా ఆయన అని గడగడగడ వణుకుతూ ఉంటారు. వాస్తవం ఏంటంటే ఒక మర్యాదతో కూడుకున్న, కొద్దిగా చెప్పండి, మర్యాదతో కూడుకున్న ఒక భయం. పాస్టర్ గారి మీద కూడా జనానికి కొన్ని సందర్భాల్లో అట్లానే ఉంటుంది, మర్యాదతో కూడుకున్న భయం. వాస్తవానికి పాస్టర్ గారు కొట్టేది లేదు, తిట్టేది లేదు. అమ్మో మా పాస్టర్ గారు ఒప్పుకోడు, అమ్మో మా పాస్టర్ గారు తిడతాడు, అమ్మో మా పాస్టర్ గారు అంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే పాస్టర్ గారు పాపం చేసేది ఏం లేదు. వారాలు లెగ్గొట్టి తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తాడు పాస్టర్ గారు పాపం? వారాలు లెగ్గొట్టి తిరుగుతూ ఉంటారు. పాస్టర్ గారు 7:30కి ఆరాధన అని చెప్తే ఇష్టం వచ్చిన టైంకి వస్తూ ఉంటారు. అయినా పాస్టర్ గారు పాపం ఏం చేసేది లేదు. పాపం ఏం చేస్తాడు పాస్టర్ గారు? అయినా అంటారు, అమ్మో పాస్టర్ గారు చూస్తున్నాడు, పాస్టర్ గారు తిడతాడు. ఒకలాంటి భయపడినట్టు ఉంటారు. ఎట్లుంటారు? భయపడినట్టు ఉంటారు, కానీ అది ఒరిజినల్ భయం కాదు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది భార్యలు భర్త దగ్గర భయపడినట్టే ఉంటారు. ఆమె లోపలికి వెళ్ళి గది తలుపులు వేస్తే అక్కడ ఎలుక ఎవరు? ఎలుక సింహం అవ్వచ్చు, ఎలుక ఏమవచ్చు? సింహం ఎలుక అవ్వచ్చు. అది ఏమైనా సంభవించవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి, వాళ్ళు ఎంత సంతోషపడుతూ ఉన్నారు. ఈరోజు దొరికింది మాకు గుర్తింపు అని సంతోషపడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా, కొద్ది గట్టిగా చెప్పండి. ఇదంతా దేనితో కూడుకున్న ఒక భయం? కొద్ది గట్టిగా, దేనితో కూడుకున్న భయం ఇది అమ్మా? కొద్ది గట్టిగా. మర్యాదతో కూడుకున్న ఒక భయం. ప్రభు అంటారు, నాకు భయపడుతున్నట్టు నటించవద్దు, కానీ నిజంగానే భయపడాను, అప్పుడు జాలి పడతాను, అప్పుడు నా జాలి వస్తుంది మీ మీద. ఆయన జాలి పడేంత వరకు వ్యవహారం ఏది మారదు. ఇప్పుడు ఈ పిల్లలు ఉంటారు, ఆరాధనలో నిలబడతారు. నేను, నా కళ్ళు ఊరుకోదు, టక్కని చూస్తాను. దీన్ని ఏమంటారు? తెలియక అడుగుతున్నాను, దీన్ని ఏమంటారు? భయపడుతున్నట్టు. రోడ్డు మీద చిన్నగానే వస్తారు. ఈ గేటు దగ్గర రాగానే పరుగులు రాని పీటీ ఉషాలాగా వస్తారు పరిగెత్తుకొని. అమ్మో టైం అయిపోయింది, అయ్యగారు తిట్టేస్తారు, చెప్పులు ఎక్కడెక్కడ ఇసిరేసి చాలా స్పీడ్గా వస్తారు. ఈ తొందర ఇక్కడ కాదు చూపించాల్సింది.
ఇక్కడ నా ముందు భయపడినట్టు నటించటం కాదు, అది భయం కాదు, అది పక్కా యాక్టింగ్. మీకు సీరియల్ కానీ సినిమాకి వెళ్తే మంచి అవకాశాలు ఉంటాయి మీకు. ప్రభు అంటారు ఆయన జాలి పడతానంటున్నాడు. నేను జాలి పడాలంటే అక్కడ ఏముండాలంటే నా యందు భయభక్తులు కలిగిన వారు కావాలి. 7:30కి ఆరాధన అన్నప్పుడు దైవజనుడు ఆలస్యంగా వచ్చినా దేవుడు అక్కడికి వస్తాడు, దూతలు అక్కడ ఉంటారు అన్న అవగాహన ఏం చేయాలి మనకి? అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెచ్చిన మొక్కలు కోసి వండి చూసి మొత్తం వేసి ఆపి అన్నీ చూసి అన్ని వేసుకొని తర్వాత అంతా ఇక్కడికి వచ్చేసరికి అయిపోయి సగం వాక్యం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు నాకు ప్రసంగం మారిపోతూ ఉంటుంది. వింటున్నారా మీరు? భయం నన్ను ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుంది. 7 నదులు పెట్టి 8వ వాడి మీదకి పోయింది దేవుని అభిషేకం. యెషాయి కుమారులు వాళ్ళంతా యెషాయి కుమారులే. యెషాయి మంచి భక్తి కలిగిన వాడే, భక్తి కలిగిన కుటుంబమే. 7 కుమారులు కూడా మంచి భక్తి కలిగిన వారే, లేకపోతే దేశం కొరకు యుద్ధం చేయటానికి పోరు. మరి వీళ్ళల్లో దేవునికి భయపడే వ్యక్తి అక్కడున్నాడు. అందుకే దేవుడు అతన్ని పిలిపించమంటున్నాడు. సంఘానికి నేను చెప్పేది అదే, ఇక్కడ పరిచర్లో ఉన్న యవనస్తుల బిడ్డలు కూడా అదే చెప్తాను. నేను ఉన్నప్పుడు కన్నా నేను లేనప్పుడే మీరు ఎక్కువగా భయపడి ఉండాలి. పౌలు అంటాడు ఎవరి సొంత రక్షణను వారు భయంతో కొనసాగించాలంట. ఎట్టమ్మా? కొద్ది గట్టిగా పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి. అన్నిటికీ భయపడతారు, దేవునికి భయపడటానికి ఏం రోగం? అంతే చెప్పేశారా? హల్లెలూయా. అన్నిటికీ భయపడతారు. బ్లడ్ టెస్ట్ ఇచ్చొస్తారు, ఆ రిపోర్ట్ ఏం వచ్చిందో అని భయం. అయ్యగారు స్కానింగ్ తీశారు, అయ్యగారు అంటే అయ్యగారు బ్లడ్ టెస్ట్ రేపు వస్తుంది అయ్యగారు. ఎందుకంటే భయపడతారు? నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తుంది. నేను భయంతో చేసే భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. మీరు భయంతో చేసే భక్తి నిన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే నువ్వు భక్తి ఒక సాధారణమైన వ్యక్తికి చేయట్లేదు, ఆయన సర్వమును కలుగు చేసినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. పక్కన చూసి చెప్పండి, దేవునికి భయపడేవారు దేనికి భయపడరు. మీరు అన్నిటికీ భయపడుతున్నారంటే దేవుని భయం లేదని అర్థం. మీరు అన్నిటికీ భయపడుతున్నారు. కొంతమందికి రాత్రిపూట లేవాలంటే భయం, రాత్రిపూట లేవాలంటే, బయటికి వెళ్ళాలంటే భయం, భయం భయం నిత్యం ఏదో ఒక భయం. ఈ వ్యాధి ఏమైపోతుందో, ఈ సమస్య ఏమైందో, అయ్యో ఇది ఏమైందో, అదేమైందో, రేపేమైందో, ఎల్లుండి ఏమైందో అని నిరంతరం ఒక భయంతో ఏం చేస్తున్నారు? బ్రతుకుతూ ఉన్నారు. వాక్యం అంటుంది మీరు భయపడుతూ ఉన్నారు అని చెప్పానంటే దేవుని గురించిన భయం లేనప్పుడే భౌతికమైన భయాలు మిమ్మల్ని ఆవరించి పీడిస్తాయి. మీరు దేవునికి భయపడుతున్నప్పుడు ఎక్కడున్నా ఏమి చేస్తున్నా ప్రభు నన్ను చూస్తున్నాడు, భయం. ప్రభు దృష్టి నా మీద ఉంది, ప్రభు నన్ను గమనిస్తున్నాడు. నేను ఎంత కష్టపడినా పని చేసినా నాకు ఇచ్చేది జీతమే, ఆశీర్వాదం ఎవరు ఇవ్వలేరు. జీతం ఒక మూలకు కూడా పనికిరాదు, ఆశీర్వాదం శాశ్వత కాలం నిలబడుతుంది. జీతం పనికిస్తారు, ఆశీర్వాదం దేవుడే ఇస్తాడు. ఆశీర్వాదం ఇచ్చే దేవునికి భయపడాలా, జీతం ఇచ్చే మనుషులకు కాదు. హల్లెలూయా. ఆశీర్వాదం ఇచ్చే ప్రభుకి భయపడండి. మీ మీద జాలిపడే ప్రభుకి భయపడండి. మీరు ఆయనకు భయపడే కొలది ఆయన జాలి మీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది.
హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు లాబాను దగ్గరున్నా, యాకోబు తల్లిదండ్రుల దగ్గరున్నా, ఎక్కడ ఉన్నా ప్రభు చూస్తున్నాడు అన్న భయంతో పనిచేశాడు. అందుకనే తన 20 సంవత్సరాల ప్రయాసను వృధా కానికుండా దేవుడు ప్రతిఫలమును ఒక స్థాయిలో ఇచ్చాడు. హల్లెలూయా. నేను భయపడి పని చేస్తున్నప్పుడు, భయపడి బ్రతుకుతున్నప్పుడు, నిత్యం భయం కలిగి మాట్లాడుతున్నప్పుడు నా యొక్క ఆశీర్వాదాన్ని ఎవరూ కూడా కదిలించలేరు. నా మీదకి లేచేవారు ఉండరు. నిత్యం ప్రభుకి భయపడి నేను జీవిస్తున్నప్పుడు. హల్లెలూయా. పరిస్థితులకు భయపడే వాళ్ళు అక్కడే ఉంటారు, సమస్యలకు భయపడేవారు అక్కడే ఉంటారు. కానీ దేవునికి భయపడేవారు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఎదుగుతూ ముందుకు వెళ్తారు. హల్లెలూయా. పక్కనున్న వారిని చూసి చెప్పండి, మీరు దేవునికి భయపడే కొలది ఆయన జాలి మీ మీద ఉంటుంది. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 55 7వ వచనం చదవండి. యేషయా 55:7. భక్తిహీనులు తమ మార్గములను విడవాలి, దుష్టులు మానాలి. మీరు ఆయన వైపు తిరిగితే వాళ్ళ విషయంలో ఆయన జాలి పడతాడట. వసింగ తమిళ ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలంటండి, వారు దేవుని వైపు తిప్పబడాలి. వారు ఎప్పుడైతే దేవుని వైపుగా త్రిప్పబడతారో, వారి హృదయములు ఎప్పుడైతే ప్రభు వైపుగా త్రిప్పబడతాయో అప్పుడు ఆయన వారి విషయంలో జాలి పడతాడంట. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, బయట మీకు అందరూ మంచివారుగానే కనబడుతున్నారు, కానీ వాళ్ళ లోపల తలంపులు మీకు తెలియదు, నాకు కూడా తెలియదు. ఆమె ఎందుకంటే మనం ఇంత జాలి పడుతున్నాం, దేవుడు ఎందుకని వాళ్ళ మీద జాలి పడట్లేదని మీరు అనుకోవచ్చు. నేను అనుకున్నాను చాలాసార్లు, చాలామందిని చూసి, ఎందుకు వీళ్ళ మీద జాలి పడట్లేదు దేవుడు, ఎందుకు వీళ్ళ విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు? కారణం ఏంటంటే వారి మార్గాలు, వారి తలంపులు. ఏంటిదంటండి, వారి మార్గాలు, వారి తలంపులు. ఆలోచనే మంచిది కాదు. ఒక మేలైన ఆలోచన, ఒక మంచి ఆలోచన, ఒక మంచి తలంపు, ఒక మంచి బుద్ధి, ఒక మంచి స్వభావమే ఉండట్లేదు. లోపల ఉన్నదంతా కుళ్ళు, కుట్ర, కుతంత్రము, ఈర్ష, ద్వేషము, అసూయ, కోపము, క్రోధము, మత్సరము, ఇదే లోపల పెట్టుకొని బతుకుతామంటే ఆయన జాలి ఎట్లా వస్తుంది? ప్రభు అంటారు, నువ్వు మల్లుకోవాలి, నువ్వు త్రిప్పబడాలి, అప్పుడు నేను నీ మీద జాలి పడతాను. అప్పుడు నేను నీ మీద జాలి పడతాను. నేను జాలి పడాలని వస్తున్నప్పుడల్లా నీ తలంపులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక అభిషక్తుని మీద చెయ్యి పెట్టకూడదు అన్న కారణం కోసం దావీదు పరిగెత్తుతూ ఉన్నాడు. పెట్టాలి అని అనుకుంటే నిమిషం పట్టదు. అంతేనా కదా? తలంపు చూడండి ఎట్లా ఉందో. వీటికి భయపడి నేను పరిగెత్తుతూ ఉండాలా? ఒక్కసారి ఎదిరిస్తే కత్తి అట్ట ఇసిరితే తల దిగి అవతల పడిపోద్ది. అవసరమా? ఇంత 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 ప్రయాసపడటం అవసరమా? ఇంత స్ట్రగుల్ అవ్వటం అవసరమా? ఈ ఒక్క సౌలు కోసం పరిగెత్తడం పరిగెత్తడం పరిగెత్తడం, పారిపోవటం, దాక్కోవటం, ఆ కొండలకు పోవటం, ఈ అరణ్యాలకు పోవటం, ఈ అడవికి పోవటం, ఆ గుహకు పోవటం, ఇదంతా అవసరమా? ఒక్కసారి కత్తి అట్లా లేపి దూస్తే పై తల తెగి అవతల పడిపోతాయి. కానీ తన తలంపు చూడని ఎట్లా ఉందో. దేవుడు అభిషేకించిన వాని మీద చెయ్యి పెట్టకూడదు, పెట్టకూడదు అన్న ఒక తీర్మానం, ఒక తలంపు కోసం పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు. సంవత్సరాల అరణ్యంలో, కొండలో, గుహలో పరిగెత్తుతున్నాడు.
అందుకే దేవుడు అతని మీద జాలిపడ్డాడు. నీకు నేను ఇచ్చే సింహాసనం నీకు మాత్రం కాదు, ఆకాశము భూమి ఉన్నంత వరకు నీ సంతతి వారి సింహాసనం మీద ఉంటారు. మరొక సంతతి వారు అక్కడ కూర్చోటానికి లేదంతే. శాసనం పైన నుండి రాసేసాడంతే, తలంపుకు రాశాడు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మీ తలంపులు మారకపోతే బ్రతుకు మారదు. ఆమేన్ అన్నా లేదు. లోపల మారాలి, లోపల తలంపు మారాలి, లోపల ఆలోచన విధానం మారాలి. అరే ఒక అభిషక్తుని తాకకూడదు, ఒక అభిషక్తునికి విరోధంగా మాట్లాడకూడదు అన్న ఒకే ఒక ఆలోచన కోసం సంవత్సరాలు దాక్కొని యుద్ధాలు చేస్తా భయపడిపోయి ఒక సందర్భంలోనైతే నోరంతా నీళ్లు గార్చుకుంటా పిచ్చివాడిలాగా యాక్టింగ్ చేశాడంట. వాళ్ళు అనుకున్నారంట వీడికి పిచ్చి పట్టింది వీడికని. ఎవరు అతడు? ఇజ్రాయేలుకు రాజు. అతని మీద చెయ్యి పెట్టకూడదన్న దానికోసం శతవిధాలుగా ప్రయత్నం చేసి తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తన మీద చెయ్యి పెట్టకూడదు. సౌలు గురించి నెగిటివ్గా తన సైన్యంలో ఉన్న వాళ్ళు మాట్లాడితేనే దావీదు ఒప్పుకోలేదు. సౌలు ఏమన్నా మేలు చేసినోడా? ఏమ్మా తలకాయలు పైకెత్తినండి కొద్దిగా. సౌలు ఏమన్నా మేలు చేసినోడా? సౌలు వల్ల ఏమన్నా దావీదుకి ఉపయోగాలు మేలులు ఏమన్నా జరిగిందా? జరిగిందంతా కీడు, చేసిందంతా అపాయం, చేసిందంతా నమ్మక ద్రోహం, చేసిందంతా అతని గాయాలే పెట్టాడు పాపం. ఒక్క మాట కూడా సైన్యంలో ఉన్నవాడిని మాట్లాడి వీళ్ళు అంటారు, నువ్వు ఒక్క అవకాశం ఇస్తే, నువ్వు చేయబోతే చేయపోయావు, మాకొక్క తరుణం ఇస్తే వాడి తల తెచ్చి పెడతామంటారు. వాళ్ళని గద్దించి వాళ్ళ నోళ్ళు మూయించి చెబుతాడు, అరే అభిషేకించబడిన వాడి మీద మనం ఎట్ట చేయి పెడతాం? అది సాధ్యమా? మనం పెట్టగలుగుతాం అతని మీద చేయి? పెట్టొచ్చా? అసలు మీరు అసలు అతని గురించి మాట్లాడటానికి వీల్లేదు, అతని మీద చెయ్యి ఎత్తడానికి వీల్లేదు, అసలు ఆయన మీదకి పోవటానికి వీల్లేదని వీళ్ళని ఆపుతున్నాడంట. మరి ఏంటి దీనికి పరిష్కారం? ఏంటి దీనికి ముగింపు ఏంటి? ఎంతకాలమని ఇట్ట అరణ్యంలో, ఎడారిలో, గుహల్లో, కొండల్లో ఎంతకాలమని ఇట్ట పారిపోతూ దాక్కుంటూ మనం బ్రతకాలి? ఇది అవసరమా మనకు అని తనతో ఉన్నవారు అంటున్నారు. మనకు బలం లేదా? ఏమి నువ్వు నిలబడితే 2000 మందిని కాజేయలేవా? నేను నిలబడితే ఒక 2000 మందిని వేయలేనా? మనలో ఎంత బలశూరులు ఉన్నారు, అయినా నువ్వు ఎందుకని ఇట్లా అతని విషయం వచ్చేసరికి ఎందుకు వెనకడుగేస్తున్నావంటే, అతని మీద దేవుని అభిషేకం ఉందిరా, నీకు తెలియదు. మెలకుండా ఉండండి. అతని పాపాన్ని అతడే పోతాడు, అతను చేసిన దానికి దేవుడే అతనికి ప్రతిఫలం ఇస్తాడు. తానే చస్తాడో, యుద్ధంలో పోయి చస్తాడో, శత్రువు చేతిలో చస్తాడో, అది దేవుడే చూసుకుంటాడు. మీరు మాత్రం నోరెత్తొద్దు, అతని మీదకి పోవద్దని ఆపుతున్నాడు. దేవుడు మిక్కుటమైన బాధలో నుండి వచ్చిన ఆ మాటను దేవుడు విన్నాడు. తానే చస్తాడో, యుద్ధములో పోయి చస్తాడో అన్న మిక్కుటమైన బాధల నుండి వచ్చిన ఆ ధ్వనిని విన్న దేవుడు యుద్ధములో తన కత్తి నేలన బాతి తానే తన ప్రాణములు తీసేసుకున్నాడు. ఆ మాట మీకు అర్థమైందా? అర్థం కాలేదు? హల్లెలూయా. తన కత్తి తానే పాతి. దీంట్లో ఇంకొక హైలైట్ అయిన విషయం ఏంటో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత దావీదు 40 దినాలు దుఃఖం సలుపుతాడు. 40 days, 40 రోజులు కూర్చొని ఏడుస్తున్నాడు. ఇది ఇంకా హైలైట్. సస్తే బాగుండు పీడ వదిలిద్ది అనుకున్నటువంటి సైనికులు ఇతడు తినకుండా ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. అందుకే దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానికి ఇష్టానుసారుడైన మనుషుడు. తలంపు బాగుంది,
శత్రువుకు కూడా కీడు చేయాలని అనుకోవట్లేదు. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, శత్రువు కూడా మనవలకున్న అలవాటు ఏంటంటే ఏదైనా సమాచారం దొరికితే, ఏదైనా ఎవరి మీదైనా అంత దొరికితే చాలు దాన్ని లోపల స్టోర్ చేసి పెడతారు. దానికి రోజు అప్పుడప్పుడు కొద్దిగా ఎరువు, కొద్దిగా నీళ్లు పోసి సిద్ధంగా పెడతారు. టైం వచ్చినప్పుడు ఇక కక్కి వదిలిపెడతారు అంతే. కానీ ఇతడు చేసిందంతా కీడు, ఇతడు చేసిందంతా అతన్ని చంపాలనుకున్నాడు. కంకణం కట్టుకొని తిరిగాడంట, ఒక చీడ పురుగును వెతికినట్టు వెతికాడంట సౌలు. కానీ ఒక్కరోజు కూడా కీడు ఆలోచించలేదు, కీడు చేయాలన్న తలంపే పుట్టలేదంట మనసులో. అందుకే దేవుడు అతని విషయంలో జాలిపడి అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను. ఆమె నీ సంతతి వారికి సింహాసనము నేను స్థిరపరుస్తాను. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీ తలంపులు మంచివైతే, మీ మనస్సు మంచిదైతే, మీ మాటలు మంచివైతే, మీ స్వభావం మంచిదైతే మీరు బ్రతుకుతారు, నలుగురిని బ్రతికిస్తారు, మీరు ఆశీర్వాదంగా ఉంటారు, నలుగురిని దీవించగలుగుతారు. తలంపు చెడిపోతే రివర్స్ చేసుకోండి అంతే. ఆమె ఆయన వైపు ఏం చేయాలంట చెప్పండి, ఆయన వైపు ఏం చేయాలంట? మల్లుకోవాలి. ఎవరిని చూసినా ఒక చెడ్డ కోణంలోనే చూడకూడదు, ఎవరిని చూసినా ఒక చెడు తలంపుతోనే చూడకూడదు, ఎవరిని చూసినా ఒక చెడ్డ మనసాక్షితోనే చూడకూడదు. యేసుక్రీస్తు లాంటి కన్నులు మనకు కావాలి. ఎందుకంటే మీ మీద దేవుడు జాలి పడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ టైంలో మీ తలంపులు పాడు చేసుకొని మీకు రావలసినటువంటి దేవుని ఆశీర్వాదాన్ని అడ్డగించుకోవద్దు. ఆమె హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, తలంపులు మంచివిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి మీద జాలి పడుతున్నాడు ఆయన? చదవండి 55:7 మరలా. భక్తిహీనులు మార్గాన్ని విడిస్తే వాళ్ళ మీద నేను ఏం చేస్తానండి? జాలి పడతాను. భక్తిహీనులు అంటే ఎవరంటే భక్తి లేని వారు. ఎవరండి? భక్తి లేని వారినే కదా భక్తిహీనులు అనేది. భక్తి లేని వారినే కదా భక్తిహీనులు అనేది. చెయ్యదగిన భక్తి చెయ్యకుండా, చెయ్యదగిన భక్తిని చెయ్యదగిన స్థానంలో చేయకుండా ఉన్నవారినే ఏమంటారు? భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు ఎట్లయిపోతున్నారు? భక్తిహీనత ఎప్పుడు వస్తుంది? భక్తిహీనతలో భ్రష్టత్వం ఎప్పుడు ఏర్పడుతుంది? నువ్వు ప్రార్థన చేయనప్పుడు భక్తిహీనత వస్తుంది, బైబిల్ చదవనప్పుడు వస్తుంది, వేకువని దేవుని సన్నిధిలో కనబడనప్పుడు వస్తుంది. ఇక క్రమక్రమంగా అది ఏమైపోతుందంటే భక్తిహీనతలోకి నిన్ను తీసుకెళ్ళి తోసేస్తుంది. ఎక్కడికి తోస్తుందమ్మా? భక్తిహీనతలోకి తీసుకెళ్ళి తోస్తుంది. భక్తిహీనతలోనికే తీసుకెళ్ళి తోసేస్తుంది అది. ఈ భక్తిహీనులు ఏం చేయాలంట? తమ మార్గములను విడవాలి. ఆదివారం చర్చికి రావటం, సోమవారం అయితే టీవీ ముందు కాళ్ళు జాపి కూర్చొని గంటల సీరియల్ చూడటం. ఇదేం భక్తి? దీన్ని భక్తి అంటారా? హలో భక్త కోటి, దీన్ని భక్తి అంటారా? చెప్పండి. ఆన్ చేసిన టీవీ, ఆ టీవీకి నోరుంటే దండం పెట్టి ఏడిసిద్ది, నన్ను వదిలే, నీకు దండం పెడతానని. ఉండరట్ట అంటే మహాప్రభులు అడిగితే కాలక్షేపం అంట. కాలక్షేపం. ఏ క్షేపం? వేరే ఏమి లేదా కాలక్షేపానికి? గంటలు సినిమా, గంటలు ఆ టీవీ ముందు, గంటలు ఆ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటమే. అడిగితే టైం పాస్. ఏం పాస్ అంట? చర్చికి రండి, వచ్చి కూర్చొని ప్రార్థన చేయండి, టైంపాస్ అయితే బాగా. బైబిల్ తీసుకొని చదవండి, బాగా టైంపాస్ అయితే. దాన్ని పెట్టి దాన్ని చూస్తా కూర్చుంటా ఉంటే ఒక తెలియని నేత్రానందం, తెలియని ఒక నేత్రానందం.
పొద్దుగూకులు ప్రార్థన చేద్దాం, పొద్దుగూకులు బైబిల్ ఎడ చదువుతాం. అందుకని అప్పుడప్పుడు కూడా ఏం చేస్తూ ఉండాలి. కొంతమంది అంటారు మనసు బాగలేదు అందుకనే చూస్తూ ఉన్నాను. ఏది మనసు బాగలేదంట అందుకని కూర్చొని గంటలు గంటలు ఏం చూస్తున్నారంట. బైబిల్ ఎక్కడ రాసింది? మనసు బాగలేనప్పుడు మీరు టీవీ చూడవలెను, అటివారు పరలోకంలో ధన్యులు అనబెడతారు. ఉందమ్మా ఎక్కడైనా? విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఆయనకి ఇష్టలని రాసింది. విరిగి నలిగిన హృదయం గలవారు ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా, కొద్ది గట్టిగా చెప్పండి. పౌలు తిమోతికి రాస్తుంటాడు, దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోమంటాడు. భక్తి విషయంలో నాకు నేనే ప్రార్థన చేయటానికి ఒళ్ళు సహకరించట్లేదు, బైబిల్ చదవటానికి ఒళ్ళు సహకరించట్లేదు, పాటలు పాడటానికి నోరు సహకరించట్లేదు, ప్రార్థన చేయటానికి మోకాలు సహకరించట్లేదు. ఇంకట్లాంటి శరీరం ఏం చేసుకోను? మరి దేనికి సహకరించేది? అది అక్కడ వాళ్ళని అడగండి. శరీరం ఇక దేనికి సహకరిస్తుంది? దీనికి సహకరిస్తుందా? బాగా గురక ఎక్కడ నుంచి సింహం ఏమైనా వస్తుందా? జంగల్ నుండి ఏమైనా సింహం వచ్చేసిందా? దానికి సహకరించేది చెప్పండి. మీరు విశ్రాంతి తీసుకోవాలి, ఆహారం తినాలి, మీ పని మీరు చేయాలి, కరెక్టే. అట్లానే ఇది కూడా చేయాలి. భక్తి మార్గమును విడిచిపెడితే అది వానికి వెక్కసం అయిపోద్దంట. అది ఏమైపోద్దంట? అది భక్తి మార్గాన్ని విడిచిపెడితే అది వానికి వెక్కసం అయిపోద్దంట. అది సిగ్గుచేటంట. అతనికి భక్తి మార్గాన్ని విడిచిపెట్టడమే సిగ్గుచేటంట. దైవ భక్తి విషయంలో మీకు మీరే చేసుకోండి సాధన. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మీకు మీరే సాధన చేయండి. కొంతమంది అంటారు, నన్ను పొద్దున్న ఎవరు ప్రార్థనకి లేపలేదు, లేకపోతే లేచి నేను తెగ చేసేసేవాడిని అంట. ఎవరు లేపలేదంట ప్రార్థనకి. పొద్దున ఆయన లేచి అడుగుతారు, ఏమ్మాయి పొద్దున లేపకూడదు నన్ను ప్రార్థనకి. లేపుంటే మాత్రం భయం, ఒంట్లో దేవుని భయం ఉన్న వాళ్ళని లేపే పని లేదు. అలారం కంటే ముందు లేచి కూర్చొని మోకాళ్ళ మీద ఉంటారు వాళ్ళు. ఆ చప్పట్లో ఆహాగా వచ్చినప్పుడు అర్థమైంది నాకు అక్కడ ఏం జరుగుతుంది అన్న సంగతి. అది అట్ట అట్ట ఈ వర్షంలో తడిసిన టపాకాయలాగా వస్తుందన్నమాట. వింటున్నారా మీరు? ఆమె రక్షించబడి మనం ఎన్ని సంవత్సరాలు అయింది? పక్కన వాళ్ళని అడగండి. మీరు బాప్తిజం తీసుకుని ఎన్ని సంవత్సరాలు? ఊరకనే అడగండి, ఊరకనే అడగండి. శంకర బెదర్, రత్నం బెదర్ ఆస్తి కాదు. ఆయన అడగండి, ఎన్ని సంవత్సరాలు అయింది కనుక్కోండి, డీటెయిల్ అడగండి. అయ్యా మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? రామలింగం బెదర్, ఆదాయ బెదర్ని అడగండి ఎన్ని సంవత్సరాలు అయింది. మధ్యలో మీ ఇద్దరి మధ్య యోర్దాను పారుతున్నట్టుందని కొద్దిగా అడ్డు కట్టేయండి. అడిగారా? ఎన్ని సంవత్సరాలు అయింది అడిగారా? చెప్పారా? వాళ్ళు చెప్పారా ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పారా? ఇప్పటికి కూడా ఒకళ్ళు లేపాల ప్రార్థనకి. అమ్మా, ఇప్పటికీ ప్రార్థనకి ఒకళ్ళు ఏం చేయాలంట? ఈ బాల్ వేసి ఎక్కడికి బయలుదేరారు చూడండి. హల్లెలూయా, కొద్ది గట్టిగా చెప్పండి. మనం దేవుని భయం కలిగి ఉన్నప్పుడు భక్తిలో ఆటోమేటిక్గా మనం అల్లుకొని వెళ్ళిపోవాలి. మనం భక్తి సాధనలోకి ఏమైపోవాలండి? వెళ్ళిపోవాలి. ఏమండి, ఏమీ జరగట్లేదు పాస్టర్ గారు. చర్చికి వచ్చినప్పుడు మాత్రం బాగా ఉంటుంది నాకు, బయటికి పోయినాక గాలి బెలూన్ లాగా ఉంది నా పరిస్థితి. దేవుడికే తెలుసు నా పరిస్థితి. వాళ్ళు మాత్రం ఆరాధన అయిపోయినాక ఈ గొంతులో గలవండి, నన్ను ఈ గొంతులో గలవండి, ఇట్రండి. వాళ్ళు మాత్రం అట చెప్పే వాళ్ళు మాత్రం ఇట్రండి చెబుతాం. మీ కొరకు ఒక చిన్న ఆయుధం సిద్ధపరిచి ఉంచాను.
చర్చిలో ఉన్నప్పుడు బాగుందా, ఇంటికి పోయినాక గాలిపోయిన బెలూన్ లాగుందా? అది ప్రతిరోజు ఆ భక్తి సాధన చేస్తుండే కొలది నీకు ప్రతిరోజు పరలోక ఆనందం ఉంటుంది. ప్రతిరోజు ప్రభుని కలుసుకుంటారు, ప్రతిరోజు దేవుని సన్నిధితో తాకబడతారు. మనకి దానికి టైం లేదు. వీ హ్యావ్ నో టైం ఎట్ ఆల్. పాస్టర్ గారు, మీరు ఏదన్నా ఒక 2 ముక్కలు ప్రార్థన చేసి పంపించండి. మీరు ఏదైనా ఒక 2 ముక్కలు ఏం చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఎట్టొస్తుందండి ఆయన జాలి, ఎట్టొస్తుంది ఆయన జాలి? అసలు ఈ స్వభావానికి, ఈ బుద్ధికి, ఈ తలంపుకి కనీసం ప్రభువుని కలుసుకోవాలన్న ఆలోచన రోజుకి ఒకసారి ఉండాలా లేదా? మరి ఇది లేనప్పుడు ఎట్టొస్తుంది? ఆదాముకు పనేంది రోజు ప్రభుని కలుసుకోవటం. ఏమ్మా శాంతి, ఏమి ఇచ్చారు ఈ పిల్లలకి? తెగ రాస్తున్నారు నోటు బుక్లు పెట్టుకొని. అసలు వీళ్ళు నాకలి చూడకుండా మీది ఎక్కువ నాది తక్కువ అయినట్టుంది వాళ్ళకి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, కొద్ది గట్టిగా. ఆదాము పనేంటి రోజు? చెప్పండి అమ్మా గట్టిగా. ప్రతిరోజు దేవుని కలుసుకోవటం. తోటలో పెట్టాడా లేకపోతే ఆదాము తోట వేసుకున్నాడా? వెనక చైర్లో ఉన్నోళ్ళు, మా తల్లులు చెప్పండి, తోట వేసుకున్నాడా? తోట వేసుకున్నాడా లేకపోతే తోటలో పెట్టాడా దేవుడు? ఇప్పుడు మీరు తోట వేస్తున్నారా, తోటలో ఉన్నారా? ఆయన తోటలో పెట్టాడంట. అంటే మొత్తం సిద్ధపరిచి ఆ తోటలో పెట్టాడు. ఇప్పుడు మీరేం చేస్తున్నారని తోట కోసం ప్రయాసపడుతున్నారు. తోటకూర కోసం, తోట కోసం, పొలం కోసం, గార్డెన్ కోసం ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాసకు వందనాలండి. కొద్దిగా సాధనను ప్రారంభం చేయండి. భక్తిహీనతను ఏం చేయండి? భక్తిహీనులు తమ భక్తిహీనతను విడిచి మల్లుకోవాలని. భక్తిలో వెనకబడితే ఎట్ట? పక్కన వాళ్ళని అడగండి, భక్తిలో వెనకబడితే ఎట్ట? ఎట్ట ఎట్ట? హల్లెలూయా. ప్రతిరోజు ఆ ఇంటిలో, ప్రతిరోజు ఆ కుటుంబంలో ఉన్న ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ వరకైనా కూర్చొని దేవుని సన్నిధిలో పాడి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి అక్కడ వాక్యం చదివి కుటుంబంగా కూర్చొని ప్రార్థన ఏం చేయాలి? ఏమో సుఖం ఉంది పాస్టర్ గారు, నేను ఒకదాన్ని అంతని ప్రయాసపడాను, పాకులాడాను, ఎవరు రావట్లేదు, అందుకని నేను కూడా చేసుకోవట్లేదు. ఇక ఒకసారి ఆదివారం వస్తున్నాం కదా చర్చికి వచ్చినప్పుడు మీరు చేస్తున్నారుగా, పైపెచ్చి మా కొబ్బరి నూనె సీసా కూడా చేస్తున్నారుగా, ఇక రోజు అదే యేసు రక్తం వేసుకుంటూ పోతా. దేవుని దయలో ఇబ్బంది లేదు పాస్టర్ గారు, పర్లేదు, బాగానే ఉంది ఇప్పటి వరకు. నీ కొబ్బరి నూనె సీసం మండిపో, ఆ సీసా వాడికి లాభం ఎక్కువ అయిపోయింది నీ వల్ల. మీ దగ్గర నుండి సాధన ప్రారంభించండి. భక్తిలో వెనకబడ్డాడు యోనా. ఎట్టయితే ప్రార్థన చేయడాన్ని తిమింగలం కడుపులోకి తీసుకుపోయాడు. అక్కడేం చేశాడు? అనలా తిమింగలం కడుపులో వేస్తున్నాడు, మోకాలు వేసి చేతులు పైకెత్తి నా దేవా అంటున్నాడు. ఆయనకు తెలిసి ఏడ కూర్చోబెట్టి ప్రార్థన చేయించాల, అంతకు ముందే వేస్తే మంచిది మోకాళ్ళు. ఏందో అర్థమైందమ్మా? అర్థం కాలేదా? కొద్దిగా అంత సక్రంగా ఉన్నప్పుడు వేయాలి మోకాళ్ళు. ఏందోలే ఆమె
పక్కన వాళ్ళని చూసి చెప్పండి, కొద్దిగా ఒడ్డున ఉన్నప్పుడు మోకాళ్ళు ఎత్తే మంచిది. కడుపులో పోయినాక ఇక వేరే గతి లేదు. అప్పుడు ఖచ్చితంగా ఏమయ్యాలి? బయట వెయ్యకపోయేసరికి ఎక్కడ తీసుకెళ్ళి లేపిస్తున్నాడు? అది బయటకు వచ్చి ఊసిపోయిందంట. సచ్చినోడా, నువ్వు ప్రార్థన చేయకుండా పోవటం వల్ల నన్ను 3 రోజులు ఉపవాసం పెట్టాడు దేవుడు. పనికి మాలినాడు. నువ్వు ప్రార్థన చేసింటే నాకు ఈ గతి పట్టేది కాదురా సచ్చినోడా. నా కడుపు కొట్టేవు కదా నువ్వు 3 రోజులు. పాపు అని చూసిందంట బయట. ఎవరిని? అదేనమ్మా, అదే చెబుతున్నాను నేను కూడా. వందనాలు తల్లులకు, వందనాలు అయ్యలకు, వందనాలు అమ్మలకి, అక్కలకి, బాబులకి, చిన్నలకి, పెద్దలకి. కొద్దిగా అంత సక్రంగా ఉన్నప్పుడు వేస్తే ఏ పేచి లేకుండా పోతాయి. వేయట్లేదు ఏ కాడికంటే ఇక వేయాల్సిన పరిస్థితిలోకి నెట్టబడతాం మనం. అందుకని ఆయన ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అవ్వాలి అంటే ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. 1 గంటకు పడుకున్నాం అనుకోండి, రాత్రి 3 గంటలకు దేవుడు మెలకు ఇచ్చాడు అనుకోండి, నిద్ర చాలేదు పనుకో. 2 గంటల చాలు, అందుకే లేపింది. వెయ్యి మోకాళ్ళు. ఆహా, రా నిద్ర రా, రా నిద్ర రా, ఆహా రా నిద్ర రా అనకూడదు. అది ఆపింది నిద్ర. ఎందుకని? ఏదో వాడు అక్కడ ప్లాన్ వేసాడు శోధకుడు. వాడు ఏదో ఒక కుయుక్తి అక్కడ కుట్ర పన్నుతున్నాడు. పనుకొని అంటే కుదరదు అక్కడ. వెయ్యాల మోకాళ్ళు, అందుకే ఏపెత్తుంది, అందుకే ఆపింది నిద్ర. వెయ్యి మోకాళ్ళు. భక్తిహీనత అనే మార్గాన్ని విడిచిపెడితే ఆయన జాలి నీ ఇంటి మీదకి ఈరోజు వస్తుంది. ఈరోజు వస్తుంది ఆయన జాలి. ఇక ఆ జాలి కుటుంబం మీదకి వచ్చిందంటే జీవితం ఉన్నట్లుగా ఉండదు. ఖచ్చితంగా ఒక గొప్ప రూపాంతరం వస్తుంది. హల్లెలూయా. భర్త ప్రేమగా పిలుస్తాడు, దామ్మ ప్రార్థన చేసుకున్నా. భక్తులు బయలుదేరారు ప్రార్థన చేయటానికి. చేసుకోరాదు, మేము చేసుకుంటాం. సిస్టర్ గారు పిలుస్తూ ఉంటారు, దయ్యా కూర్చో ప్రార్థన చేసుకుంటాంలే. మీరే ప్రార్థన చేసేవాళ్ళు, మేమేం చేయని వాళ్ళం. చేసుకోరాదు పొద్దుకూకులు. ఆ సమయంలో ముంగీసు తాసుపాములా కనబడతా ఉంటారు. భర్త ప్రార్థన చేసుకోవడానికి పిలిచినప్పుడు, భార్య ప్రార్థన చేయటానికి పిలిచినప్పుడు ఖచ్చితంగా కూర్చోండి. ఎందుకో తెలుసా? ఇద్దరు భూమి మీద ఒకటై మోకాళ్ళు వేస్తే అక్కడ తెరవబడందే ఉండదంట. అక్కడ తెరవబడందే ఉండదంట. ఇద్దరు ఇక్కడ ఒకటైతే ఏ పాతాళపు శక్తులు కూడా ఆపజాలవంట. ఇద్దరు ఒకటై చేసే ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంటుంది. ఇద్దరు ఒకటై, నువ్వు చేసుకో, నేను చేసుకున్నలే ఆమె అనొద్దు. ఒకవేళ భర్త అందుబాటులో, పిల్లలు అందుబాటులో ఉన్నారు, కూర్చోండి, కలిసి చేయండి. ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని కలిసి కూర్చొని చేయండి. కుటుంబంగా కలిసి కూర్చొని చేయండి. ఆ టైంలో దేవుని జాలి నీ మీదకి వచ్చేస్తాడు. భయంతో ఆయనను ఆరాధిస్తూ, భయంతో అందరి ఇళ్ళల్లో సీరియళ్ళు పెట్టుకొని సౌండ్గా వింటా ఉన్న టైంలో మీ ఫ్యామిలీ మాత్రం కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని కన్నులు అక్కడికి వస్తాయి. దేవుని చూపు అక్కడికి వస్తుంది ఖచ్చితంగా. అక్కడ నీ మీద జాలి పడకుండా ఆయన దాటిపోడు. అంతే.
హల్లెలూయా, హల్లెలూయా. లేనే లేదయ్యా, లేనే లేదయ్యా, ఆరాధన ఆరాధన. పాడదాం పాడదాం పాడదాం. హల్లెలూయా. జాలి పడుతున్నాను. ఆయన జాలి అటువంటి వారి మీదకి వస్తుంది. అందరూ నిద్రపోయే టైంలో మీరు కూర్చొని ప్రార్థన చేస్తామంటే జాలి పడకుండా పోతాడా? అందరు పనుల మీద బిజీగా తిరుగుతున్న టైంలో మీరు సమయాన్ని, పనిని పక్కన పెట్టి ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే జాలి పడకుండా పోతాడా? అందరూ ఎవరి పనిలో వారు నిమగ్నమైపోయి, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై తిరుగుతూ ఉంటే, మీకు పని ఉండి పక్కన పెట్టి, మీరు ప్రయాణం ఉండి పక్కన పెట్టి, మీ శరీరానికి తగినంత బలం ఓపిక లేకపోయినా దానిని కూడా పక్కన పెట్టి, మీ నిద్రను చూడకుండా, మీ ఆహారం చూడకుండా, మీ సౌకర్యాన్ని చూసుకోకుండా, మీ సంపాదనను కూడా చూసుకోకుండా మొత్తాన్ని పక్కన పెట్టి నాకు ప్రభువుతో ఉండటమే కావాలి అని పక్కన ఏకాంతంగా కూర్చొని ఆ సమయమును ఆయన చూడకుండా పోతాడా? ఆ సమయములో జాలి చేసుకోకుండా దాటి వెళ్ళగలుగుతాడా? హల్లెలూయా. కొంతమంది మా మీద ఎవరైనా జాలి పడతారా అని చూస్తూ ఉంటారు. కొద్దిగా సింపతి క్రియేట్ చేయాలని చూస్తారు అంటారు. వాళ్ళు జాలి పడితే ఏమొస్తుంది మీకు? పక్కన వాళ్ళని అడగండి, వాళ్ళు వీళ్ళు మీ మీద జాలి పడితే ఏమొస్తుంది మీకు? ఎవరు జాలి పడాలి? ఎవరు జాలి పడాలి? ఆయన మీ మీద జాలి పడాలి. ఆయన జాలి మీ కుటుంబం మీదకి రావాలి. ఆయన జాలి మీ బిడ్డల మీదకి రావాలి. అది రావాలంటే అక్కడ కూర్చోవాలి. మంచి తలంపుతో, మంచి మనసాక్షితో అక్కడ కూర్చోండి. ఖచ్చితంగా ఆయన జాలి పడతాడు. ఆమేన్. చూడండి, నెక్స్ట్ ఇంకొక విషయాన్ని తెలియజేస్తాను. యెషయా 49:13. 10 ముగించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. శ్రమ నొందిన తన జనుల యందు ఆమె శ్రమ పొందారు. వారి విషయంలో ఏం పడుతున్నాడంట? జాలి పడతా. వాళ్ళని ఏం చేస్తున్నాడంటండి? అందరూ చెప్పండి, జాలిపడి. ఇంకోసారి గట్టిగా. ఆయన జాలిపడి ఏం చేస్తున్నాడంట? ఆయన ఓదార్చే విధానం ఎట్లా ఉంటుందంటే, నీలాంజనములతో కట్టడములను కడతాడు. హల్లెలూయా. ఆదరిస్తాడు. ఎట్లా ఆదరిస్తాడు? ఊరకనే అందరూ ఆదరించినట్లు కాదు. ఏడవ మాకులే, ఏడవద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు అని ఊరకనే మాట వరుసకు చెప్పటం కాదు ఓదార్చటం అంటే. ఆయన ఓదార్చే విధానం ఎట్లా ఉంటుందని చెప్పానంటే, ఏదైతే వీరిని శ్రమ పెడతా ఉందో దాని విషయంలో ఒక సంపూర్ణమైన విమోచనను తీసుకొని వస్తాడు బయటికి. 430 సంవత్సరాలు ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తులు శ్రమ పెట్టారు. ఆ శ్రమను నుండి వారిని విడిపించటానికి ఆయన వారి మీద కటాక్షము చూపించాడు, వారి మీద జాలి పడ్డాడంట. అయ్యో, వీళ్ళు 430 సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో ఉన్నారని ఆయనే జాలి చేసుకుంటే కానీ వాళ్ళు బయటికి రాలేదు. మీ విషయంలో ఆయన జాలి పడకపోతే మిమ్మల్ని బయటికి తెచ్చేవాళ్ళు ఎవరు లేరు.
ఆ మాట అందరికీ చెప్పండి ఒకసారి. కొంతమంది అంటారు, మా ఫ్యామిలీలో బాగా డబ్బున్న వాళ్ళు ఉండారండి, మా ఫ్యామిలీలో బాగా ధనమున్న వాళ్ళు, కోటీశ్వరులు, ఆస్తిపరులు ఉన్నారండి, వాళ్ళు అనుకుంటే ఒక్క నిమిషంలో నాకు సహాయం చేయొచ్చు, కానీ కృతజ్ఞత లేని మనుషులు నన్ను అసలు పట్టించుకోరు. ఈ యాక్టింగ్లన్నీ ఆపాల. ఎవరిని నమ్ముకొని ఉన్నారు మీరు? ధనవంతులు నమ్ముకొని ఉన్నారా? సంపన్నులను నమ్ముకొని ఉన్నారా? బంధువులను నమ్ముకొని ఉన్నారా? ఎవరిని నమ్ముకొని ఉన్నారు? ఆయన జాలిపడినట్లుగా ఆయన పాదముల దగ్గరికి రండి. ఎంతమందికి అర్థమైంది? ఎంత కోటీశ్వరుడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత ఆస్తికర్త అయినా, ఎంత అధికారం ఉన్నవాడైనా, ఎంత ఆధిపత్యం ఉన్నవాడైనా, ఆయన వాని మనసులో జాలి పుట్టించకపోతే సింగిల్ రూపాయి రాదు ఇక్కడికి. క్యా బోల్తామే సొంత అయినయి వినపడుతుందా మీకు? ఆయన జాలి పడకపోతే ఒక్క రూపాయి రాదు. ఆయన జాలి లేకపోతే ఏది మీ దగ్గర రాదు, మీ దగ్గరికి ఏది రాదు, మీరు ఏమీ పొందలేరు. ఊరకనే ఎవరికి ఏమి ఇస్తారా? ఏదో చెప్పట్లేదు మీరు. ఊరకనే ఎవరికైనా ఇస్తారమ్మా? ఆయన జాలి కలుగు చేసినప్పుడు యోబుకు తీసుకొచ్చి అందరూ బంగారం ఇచ్చిపోయారంట. యోబు మీద దేవుడు జాలి కలుగు చేశారంట, బంధువులకి, స్నేహితులకి. వాళ్ళు వచ్చి ఈయనకి బంగారం ఇచ్చిపోయారంట. అర్థమైందమ్మా? అర్థం కాలేదా మీకు? యోబు గ్రంథం 42లోకి రండి, ఆ మాట చదువుదాం ఒకసారి. 10ంటికి ముగించాలని నేను కూడా ఎంతో ఆశపడుతున్నాను, ముగించేస్తానని నమ్ముతున్నాను. నా విశ్వాసానికి మీ విశ్వాసాన్ని కూడా తోడు చేయండి. యోబు గ్రంథం 42:11. యోబు 42:11. యోబు 42:11. ఎస్ ఎంత లేసి దుఃఖము పొందితివని అతని కొరకు వాళ్ళు దుఃఖించుచు ఏం చేశారంట? జోజి బ్రదర్, అతని గురించి దుఃఖించుచు అతనిని ఓదార్చారంట. ఎట్ట ఓదార్చారో కింద చదవండి ఒకసారి. ఇంకా పోలేదు అది లోపలికి. అడు చూడండి, ఎడ చూస్తున్నారు. ఎట్ట ఓదార్చారంట? దేవుడు ఓదార్చే విధం ఎట్టుందంట? అమ్మా ఇటు చూడండి. ఎట్ట ఓదార్చాడంట దేవుడు? అయ్యా ఎట్లా ఓదార్చాడంట? సొమ్మును బంగారమునిచ్చి ఓదార్చాడంట. ఈ ఏప్రిల్ మాసం అలాంటి ఒక ఓదార్పు మీ మీదకి వచ్చునుగాక. ఈ ఏప్రిల్లో దేవుని యొక్క జాలి, దేవుని యొక్క ఓదార్పు ఈ విధముగా పనిచేయునుగాక. హల్లెలూయా. దేవుడు ఓదార్చే విధానం ఎట్లా ఉంటుందో చదివారు కదా. మనుషులు ఓదార్చే ఓదార్పు ఎట్లుంటుంది? బాధపడమాకలే. మన మనుషులు సహజంగా అన్నీ వస్తుంటే తట్టుకోవాలి. మనం ఏం చేద్దాం? సరే మరి అన్నయ్య అన్నం కోసం ఎదురు చూస్తుంటాడు, పొయ్యి మీద పెట్టొచ్చి వెళ్ళొస్తాను. ఇది చెప్పటానికి నువ్వు రావాలా? ఇదొక ఓదార్ప. ప్రభు కలుగు చేసే ఓదార్పు ఎట్లుందో చూడండి. అతనితో పాటు వాళ్ళు కూడా ఏం చేశారంట? దుఃఖించారంట. ఎంత లేచి నువ్వు బాధపడ్డావని చెప్పి దుఃఖించి అతన్ని ఓదార్చి ఒక్కొక్కరు ఏం చేశారంట అండి? ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. ఇప్పుడు ఓదార్పు యొక్క తీరాస్థాయి చదవబోతున్నాం. రెడీగా ఉన్నారా?
రెడీగా ఉన్నారా? 12వ వచనం చదవండి అందరు కలిసి గట్టిగా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా అతనిని ఆశీర్వదించెను. ఆయన జాలి పడితే ఇట్లానే ఉంటుంది. ఆయన జాలిపడి ఓదార్చటం మొదలు పెడితే ఇలానే ఒక్కొక్క కుటుంబంలో ఆశీర్వాదాలు తిరిగి వస్తాయి. ఆయన జాలిపడి పని చేయటం ప్రారంభిస్తే ఒక్కొక్క ఇంటిలో కోల్పోయింది, పోగొట్టుకున్నదంతా మరలా రెండంతులుగా, మునుపున్న దానికంటే రెండంతులుగా తిరిగి ఆ గుడారములోనికి వస్తుంది. ఈ మాసం నేను అది మీ మీద ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. అతనికి మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా. అందరూ చెప్పండి, నన్ను మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా, అది రెండంతలుగా. ఆమె కొంతమంది అంటున్నారు, నన్ను ఎవరు ఓదార్చట్లేదండి, కనీసం మాట సహాయం కూడా ఎవరు అందించట్లేదు, నాకు కనీసం ఎవరు నన్ను ఓదార్చట్లేదు, ఆదరించట్లేదు, ఎవరు నా మీద జాలిపడట్లేదు. మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ టైం వచ్చింది, ఆగండి. ఆయన ఓదార్చే విధానంలో ఓదార్చబోతున్నాడు. ఆయన జాలిపడే విధానంలో జాలిపడబోతున్నాడు. ఆయన జాలిపడే విధానం, ఆయన ఓదార్చే విధానం మనుష్యుల ఆలోచనలకు, ఊహలకు కూడా అందని రీతిలో ఆయన మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నాడు. ఆ ఓదార్పుతో మీకు ఉపశమనం మాత్రం కాదు, మీరు రెండంతల ఆశీర్వాదములోనికి ప్రవేశించబోతున్నారు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తర్వాయి భాగం వచ్చే వారం ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. జాలి పడుతున్న దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు, కరుణా కటాక్షములు కలిగిన వాడు. ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాలం, ఈ ఏప్రిల్ మాసం మొదటి వారంలో ఆయన సన్నిధికి వచ్చిన మీ విషయంలో ఆయన జాలి, ఆయన వాత్సల్యం, ఆయన కనికరం ఈ విషయంలో విస్తారంగా కనపరచబడతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, మీ జాలిని బట్టి స్తోత్రమయ్యా అని స్తుతించండి. ప్రభువా, యాకోబు మీద జాలి పడిన మీ జాలిని బట్టి మీకు స్తోత్రమయ్యా అని స్తుతించండి అందరూ కూడా. అవునయ్యా, ఈ దినం మా విషయంలో మీ జాలి వస్తున్నందుకు వందనాలయ్యా అని స్తుతించండి, స్తోత్రము చెప్పండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వాక్యమై ఉన్నవాడా, వాక్కు చేత సమస్తము కలుగు చేసిన వాడా, ఈ వాక్యమును నీ ప్రజలకు విత్తి ఉన్నానయ్యా. దీనిని నీరు కట్టి ఫలింప చేయండి, దీన్ని ఫలవంతంగా మార్చండి. భక్తిహీనత రానివ్వద్దు, తలంపులు చెదరనియొద్దు. నాయనా, నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు కృపనివ్వండి. ప్రభా, భయభక్తులు గల వారి మీద జాలిపడే దేవుడవు, భక్తిహీనపు మార్గాలను విడిచిపెట్టే వారి మీద జాలిపడే దేవుడవు, తలంపులు మార్చుకొని నీ వైపు తెప్పబడే వారి మీద జాలిపడే దేవుడవయ్యా. అయ్యా, ఈ దినం బిడ్డల తలంపులు సరిచేయండి, మనస్సులు సరిచేయండి, స్వభావమును సరిచేయండి అయ్యా, ఆలోచన విధానాలు సరిచేయండి అయ్యా, నీ వాక్యమునకు వేరై తిరుగుతున్న మార్గములను సరిచేయండి నాయనా. మీ జాలి, మీ కనికరం బిడల మీదకి రానివ్వండి అయ్యా. ఒకవేళ భయం లేకుండా ఏ విషయములనైనా ప్రవర్తిస్తూ ఉంటే భయమును పుట్టించండి. భక్తి లేక భక్తిహీనతలో ఉంటే భక్తి సాధనలు ఈ దినం నుండి చేయటానికి కృపనివ్వండి. నీ జాలి పొందకుండా ఎవరు తప్పిపోకూడదయ్యా. నీ జాలి పొందకుండా ఈ మాసం ఎవరు తప్పిపోకూడదయ్యా. నీ జాలిని ప్రతి కుటుంబం పొందాలయ్యా. నీ జాలిని ప్రతి ఒక్కరు అనుభవించాలయ్యా. ఆ దిశగా మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను, మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.